అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ పవన్ బెస్వాడ. ద దిక్తానై పవన్ అయ్యే ఓ అందియే. ఇది మేం చెప్తున్నటువంటి మాట కాదు, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి మాట. ఎందుకంటే 2019లో బీజేపీని వ్యతిరేకించి స్వతంత్రంగా పోటీ చేసినటువంటి టీడీపీ పార్టీ ఘోర పరాభవాన్ని ఎదుర్కొంది. 2024లో ఆంధ్రప్రదేశ్ భవితవ్యం ఆధారపడి ఉంది కూటమి పైన అని గ్రహించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పట్టుబట్టి బీజేపీని టీడీపీని కలిపి ఒక కూటమిగా 3 పార్టీలు కలిసి పోటీ చేశాయి. 151 సీట్లున్న వైసీపీ పార్టీని అధఃపాతాళానికి తొక్కేసి 11 సీట్లకు పరిమితం చేసి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసినటువంటి ఆ ఘనత జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి దక్కింది. ఇప్పుడు తన మార్కు చూపించబోతున్నాడా? మనం చూసే మహారాష్ట్ర ఎన్నికల్లో, ఢిల్లీ ఎన్నికల్లో పవన్ ప్రచారం చేసిన ప్రతి నియోజకవర్గంలో 100% స్ట్రైక్ రేటింగ్. ఆంధ్రప్రదేశ్లో ఎలా అయితే 21 స్థానాల్లో పోటీ చేసి 21 స్థానాలు కొల్లగొట్టారో, అలానే మహారాష్ట్రలో పవన్ అడుగు పెట్టిన ప్రతి నియోజకవర్గంలో విజయం ఖాయమైంది. ఢిల్లీలో అదే విధంగా ఖాయమైంది. సో ఇప్పుడు రాబోయే తమిళనాడు రాష్ట్ర ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఏం చేయబోతున్నారనేది కొంత ఆసక్తికరంగా మారింది. అక్కడ ఉన్నటువంటి డిఎంకే పార్టీ బీజేపీని, ముఖ్యంగా ఎన్డీఏ కూటమిని విపరీతంగా వ్యతిరేకిస్తుంది. అక్కడ డిఎంకే పార్టీ ఇప్పటికే ఎన్డీ కూటమిలో భాగస్వామ్యమై ఉంది. అయితే ఈ డిఎంకే పార్టీ, ముఖ్యంగా స్టాలిన్ ప్రభుత్వం బీజేపీకి ప్రతి అడుగులో కూడా ఎదురొస్తూ ఉంది. మనం చూసుకోవచ్చు, ఎడ్యుకేషన్ పాలసీ కావచ్చు, సనాతన ధర్మం కావచ్చు. ఈ సనాతన ధర్మం గురించి ఉదయనిధి స్టాలిన్ వ్యవహారం ఎంత రచ్చయిందో మనకు తెలుసు. అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ చొరవ తీసుకున్నారు. తమిళనాడులో తరచుగా ఆయన పర్యటన చేస్తూ ఉన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పవన్ మార్కు కనపడబోతా ఉంది. అక్కడ నూతనంగా స్థాపించబడినటువంటి పార్టీ, తమిళ హీరో, స్టార్ హీరో విజయ్ స్థాపించినటువంటి పార్టీ టీవీకేతో కలిసి అన్నా డిఎంకేని, బీజేపీని ఒక అలయన్స్గా తీర్చిదిద్దబోతా ఉన్నారు పవన్ కళ్యాణ్. అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. సో రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఏం జరగబోతోంది, పవన్ కళ్యాణ్ ఎలాంటి ప్రభావం చూపించబోతా ఉన్నారు, డిస్కస్ చేద్దాం. మనతో పాటు టీఆర్టీవీ తిరుపతి ఉన్నారు. ఎస్, వెల్కమ్ తిరుపతి. థ్యాంక్ యూ పవన్. ఓ పవన్ అయ్యే ఆంధియే, భారత ప్రధాని నరేంద్ర మోడీ చెప్పినటువంటి మాట మనం చూసాం. ఆంధ్రప్రదేశ్లో 21 స్థానాలకి 21 స్థానాలు 100% స్ట్రైక్ రేట్. మహారాష్ట్ర ఎన్నికల్లో తన ప్రభావం చూపించాడు. అడుగుపెట్టిన ప్రతి నియోజకవర్గంలో గెలుపే. దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అయిపోయారు. నెక్స్ట్ ఇక ఢిల్లీ ఎన్నికల్లో అడుగుపెట్టిన ప్రతి చోట, ప్రతి నియోజకవర్గంలో కూటమిని గెలిపించే ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు రాబోయే 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ మార్కు కనపడబోతా ఉందా? అన్నా డిఎంకే, టీవీకే, బీజేపీ ఏం చేయబోతా ఉన్నాయి? డిఎంకే పార్టీకి వ్యతిరేకంగా పవన్ పోరాటం ఎలా ఉండబోతుంది? సో మొత్తానికి తమిళనాడులో అధికారంలో ఉన్నటువంటి డిఎంకే, సో సపరేట్ గా మనం మాట్లాడుకోవాలి. డిఎంకేకి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది తమిళనాడులో. సో అక్కడ స్టాలిన్ తన వంతు ఒక ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసుకున్నాడు, ఒక ఆరా క్రియేట్ చేసుకున్నాడు. స్టాలిన్ వాళ్ళ కొడుకు కూడా సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆయన కూడా యాక్టర్. సో ఆయన కూడా సినిమాలు తీసినటువంటి వ్యక్తి. ఈ మధ్య కాలంలో వాళ్ళ కొడుకు ఒక అద్భుతమైన సినిమా తీసిండు. ఇది దళితులు బీసీలు అనేటటువంటి ఒక కులాల వారికి ఒక సినిమా తీసిండు. ఆ సినిమా పైన నానా రకాల విమర్శలు వచ్చినాయి. ఆ సినిమా నడవద్దని వద్దని చెప్పి నానా రకాల విమర్శలు. అంటే ఒక దళితుడు స్పీకర్ అయితే ఆ స్పీకర్ ఆయన అసెంబ్లీలో స్పీకర్ ఉన్నప్పుడు మా ముఖ్యమంత్రి కూడా లేచి నమస్కారం పెట్టాల్సిందే. అంతే ఒక దళితుడిని అసలు రాజకీయాలలో రాని అన్నటువంటి వ్యక్తిని రాజకీయాలలో తీసుకొచ్చి ఒక స్పీకర్ చేస్తే, స్పీకర్ స్థాయిలో వచ్చినాక ముఖ్యమంత్రి లేచి కూడా ఒక దళితుడికి నమస్తే పెట్టాలి. ఆ సినిమాలో లాస్ట్ ఒక కన్క్లూజన్ అనమాట. సో అలాంటి సినిమా ఆయన కొంత ప్రొడ్యూస్ చేసినట్టు డైరెక్టర్ కూడా నటించారు. అది కూడా ఆ సినిమా పైన నానా రకాల విమర్శలు వచ్చినాయి. అయితే వాళ్ళ కొడుకు కూడా ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటది. సో వాళ్ళకి అంత అద్భుతంగా ఉన్నటువంటి డిఎంకే పార్టీకి సడన్ గా ఎందుకు వ్యతిరేకత వచ్చింది? వ్యతిరేకత రావడానికి గల కారణం ఏంది? 50-50 ఛాన్సెస్. ఇప్పుడు రాబోతున్నటువంటి 2026 ఎన్నికలలో డిఎంకే పక్కా గెలుస్తుందా? 100% గెలుస్తుందా? వేరే ఆప్షన్ లేదా అంటే చెప్పనీకి లేదు. ఎందుకంటే నిజంగా వాళ్ళకి అంత ఆప్షన్ ఉంటే వాళ్ళు ఇండియా కూటమితో ఎందుకు అలయన్స్ అవుతారు? అంటే ఎందుకు కూటమిగా ముందుకు వస్తారు? వాస్తవానికి స్టార్టింగ్ నుండే వాళ్ళంతా కూటమిలోనే ఉన్నారు. అయినప్పటికీ ఇప్పుడు కాంగ్రెస్ సపోర్ట్ లేకుండా డిఎంకే అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు అనేది ఒక చర్చ. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పైన కూడా భయంకరమైన వ్యతిరేకత కదా. ఎందుకంటున్నా ఈ మాట అంటే, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, భయంకరమైన వ్యతిరేకత. వేరే 2 రాష్ట్రాలలో కూడా, కర్ణాటక కానివ్వండి లేకపోతే హర్యానా అలాంటి రాష్ట్రాలలో కూడా కాంగ్రెస్ అధికారంలో ఉంటే భయంకరమైన వ్యతిరేకత, మామూలు వ్యతిరేకత కాదు, ఊహించని తరహాలో వ్యతిరేకత ఉన్నది. ఈ టైంలో ఒకవేళ
తమిళనాడులో కాంగ్రెస్ ని చూసి ఓటేద్దామా, డిఎంకేని చూసి ఓటేద్దామా అని చెప్పి పబ్లిక్ కొంత ఆలోచన చేసేటటువంటి వ్యవహారం ఉంటుంది కదా. అవును సో ఎవరైనా కూడా అరే తెలంగాణలో అంతా హైడ్రా ఇల్లు కూల్ చేస్తున్నారని మహారాష్ట్రలో కూడా బోల్తా పడ్డది. మహారాష్ట్రలో మస్తు ప్రచారం చేశారు బీజేపీ వాళ్ళు. తెలంగాణలో పక్క రాష్ట్రం కాంగ్రెస్ అధికారంలో ఉంది, మరి ఇక్కడ కూడా కాంగ్రెస్ వస్తే మీ ఇల్లు కూలిపోతే మీ బతుకులు ఆగమైతే అని చెప్పి అక్కడ ప్రచారం చేశారు. రైతులు మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో అసెంబ్లీ ఎన్నికలప్పుడు మన తెలంగాణకు సంబంధించిన హైడ్రా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాయిస్ హిందీలో కన్వర్ట్ చేసి మరాఠీలో కన్వర్ట్ చేసి మహారాష్ట్రలో సోషల్ మీడియాలో వైరల్ చేశారు. మీ ఇల్లు కూడా ఇట్లా కూల్ చేస్తారు అని ఢిల్లీలో కూడా వైరల్ చేశారు కాంగ్రెస్ పైన. మరి తమిళనాడులో అది రిపీట్ కాదా? అది కాదంటవా? మనం కాదని చెప్పి చెప్పుకోగలుగుతామా? అదొకటి. ఇంకోటి పవన్ కళ్యాణ్ గురించి సపరేట్ గా మాట్లాడుకోవాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో. జగన్మోహన్ రెడ్డిని తలదన్నే రేంజ్ లో పవన్ కళ్యాణ్ రాడేమో, పవన్ కళ్యాణ్ తో కాదేమో అని చాలా సార్లు డిస్కస్ చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ ఒకసారి అర్ధరాత్రి రోడ్డు పైన అరెస్ట్ కూడా చేశారు. నానా రకాలుగా ఇబ్బంది పెట్టారు. వైజాగ్ పోతే రానియలేదు. ఇవన్నీ చూసినాం. ఇవన్నీ పవన్ కళ్యాణ్ తట్టుకుంటూ వచ్చిండు. అరే ఒక సినిమా యాక్టర్ కి అంత ఛాన్స్ ఉండదేమో, పొలిటికల్ లీడర్ లెక్క గెయిన్ కాలేడేమో. ఎందుకంటే 2014 అవుట్, 2018 అవుట్, ఈ అన్ని ఎలక్షన్స్ లో అవుట్ అయితా వస్తా ఉన్నాడు. కాబట్టి 2024-23కి సంబంధించిన ఎన్నికలలో కూడా కథం అయిపోతాడు. పెద్దగా ఉండదేమో పవన్ కళ్యాణ్ ప్రభావితం అనుకునే మూమెంట్ లో కూటమిగా ఏర్పడి ఇటు టీడీపీ, ఇటు జనసేన, అటు బీజేపీ కూటమిగా ఏర్పడి ఆయన ఒక డైలాగ్ ఉంటది, ఆ నెత్తి మీద కాలేసి తొక్కుతా కదా జగన్ అని చెప్పి ఒక డైలాగ్ ఉంటది కదా. ఆ డైలాగ్ ఆరా ఆయన క్రియేట్ చేసుకున్నాడు పవన్ కళ్యాణ్. సో ఎప్పుడైతే కూటమికి పోయినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకున్నాడు, అయిపోయిందిగా ఇక గెలవడు, అసలు పొత్తు పెట్టుకోకుండా ఇండివిజువల్ గా పోతేనే బాగుంటుండే అనేటటువంటి ఒపీనియన్ కూడా వచ్చింది. అంటే కామెంట్లు ఎట్లా వచ్చినాయి అంటే ఇది ప్రజారాజ్యం పార్టీ లాగానే రేపు మాపో దాంట్లో అయిపోతుంది. సో ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ కూటమిగా ఉన్నా లేకపోయినా పవన్ కళ్యాణ్ ఎన్ని సీట్లు రావాలో అన్ని సీట్లు వస్తుండే. వాస్తవానికి టీడీపీతో ఒకవేళ కూటమితో ముందుకు పోకపోయినా కూడా మొత్తం 23 పర్ఫెక్ట్ కొట్టేసిండా. ఎగ్జాక్ట్లీ ఎన్ని అనుకున్నా అన్ని వచ్చినాయా? ఒకవేళ టీడీపీతో పొత్తు పెట్టుకోకపోయినా కూడా అన్నీ వస్తుండే కదా. ఆయన ఎన్ని పోటీ చేస్తే అన్ని స్థానాలు వస్తుండే కదా. అన్ని స్థానాలు పోటీ చేస్తే అన్ని రాకపోవచ్చు, కానీ ఆయన అనుకున్నటువంటి ఒక 50% కూడా గెయిన్ అవుతుండే కదా. అంటే ఆయన ప్రభావితం ఆంధ్రప్రదేశ్ లో చాలా బలంగా గట్టిగా కనబడ్డది. కాబట్టి ఒక ట్రెండ్ సెట్టర్ అనేటటువంటి ఒక పేరు వచ్చింది పాలిటిక్స్ లో. ఒక ట్రెండ్ సెట్టర్ పవన్ కళ్యాణ్ అనేటటువంటి పేరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో దూకుడుగా ముందుకు పోయిండు, అధికారంలోకి తీసుకొచ్చిండు. మీరు చెప్పినట్టు ఢిల్లీలో అధికారం వచ్చింది, మహారాష్ట్రలో అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు తమిళనాడు చాలా ఇంపార్టెంట్, క్రూషియల్. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే తమిళనాడులో ఈ మధ్య కాలంలో ఒక కొత్త హీరో, ట్రెండ్ స్టార్, మామూలు ట్రెండ్ కాదు, ఈ ఆయనకున్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా అద్భుతం. పవన్ కళ్యాణ్ కి ఎంత క్రేజ్ ఉంటుందో తమిళనాడులో ఆయనకు అంత క్రేజ్ ఉంటుంది. తమిళనాడు పవర్ స్టార్ అని కూడా పిలుస్తా ఉంటారు. సో మనం కూడా ఆయన సినిమాలు అంటే చాలా ఎక్కువ ఇష్టపడతా ఉంటాం కదా. మంచి మంచి సినిమాలు ఉంటాయి, మంచి మంచి కంటెంట్ తో ముందుకు వస్తూ ఉంటాడు కదా. సో ఆయనే పొలిటికల్ పార్టీ పెట్టి భారీ బహిరంగ సభ పెడితే ఇసుకెత్తే రాలనంత జనం వచ్చారు. ఇసుకెత్తే రాలనంత జనం అంటే బేసిక్ గా ఏదన్నా ఈ సినిమా యాక్టర్లు పొలిటికల్ పార్టీలు పెట్టినా లేదా ఏదైనా మీటింగ్స్ పెట్టినా కూడా ఆయన చూడడానికి, లేకపోతే మా హీరో అని చొక్కాలు చింపుకోవడానికి వస్తారు. పవన్ కళ్యాణ్ గారు కూడా గతంలో ఆయన మీటింగ్లు పెట్టినప్పుడు మస్తు మంది వచ్చారు, కానీ ఓట్లు వేయలేకపోయారు. సో ఇప్పుడు మరి విజయ్ తలపతి ప్రభావితం ఎంతవరకు ఉంటుంది తమిళనాడులో అంటే ఒక 30%, 30 to 40% డిఎంకేకి సంబంధించిన ఓట్లు చీల్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు యాక్టర్లే, ఆయన యాక్టరే. సో ప్లస్ ఇప్పుడున్నటువంటి రాజకీయ నేపథ్యంలో ఒకవేళ తలపతితో గనక కూటమి పెట్టుకుంటే సో కొంత ఆయనకు ఉన్నటువంటి ఫేవర్ ఓట్లు కూడా, అంటే సినిమా హీరో మా హీరో అనేటటువంటి ఒక ఒపీనియన్ ఉంటుంది కదా, ఆ ఒపీనియన్ లో ఉన్నటువంటి పబ్లిక్ కూడా కూటమితో ముందుకు పోతుంది. ఇప్పుడు బీజేపీ అలాగే అన్నా డిఎంకేకి సంబంధించిన అంటే వీళ్ళు అలయన్స్ తో ముందుకు పోదామనే ఆలోచనలో ఉన్నారనేది ఒక చర్చ. అంటే ఏదైతే డిఎంకేకి వ్యతిరేకత ఉందో దాన్ని చీల్చే ప్రయత్నం ఎలా అయినా చీల్తాయి, కానీ అది విడిగా వేరే టర్న్ అవ్వకుండా సో కూటమి అలయన్స్ గా స్టార్ట్ అయితే దాది కొంచెం అధికారంలో రావడానికి యూజ్ అవుతుంది. ఇప్పటికిప్పుడు ఒకవేళ టీవీకే అంటే తలపతి విజయ్ కనుక సపరేట్ గా పోయింది అనుకో, ఇప్పుడు అంత స్కోప్ లేదు. ఆయన సపరేట్ గా పోయి ఇప్పుడు పొలిటికల్ పార్టీ ఎస్టాబ్లిష్ కావాలంటే పవన్ కళ్యాణ్ లెక్క మినిమం 10 years పడుతుంది ఈజీగా. అంత ఈజీగా పొలిటికల్ పార్టీ గెయిన్ అయ్యి మొత్తం అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉండదు. 14 సంవత్సరాలు పట్టింది. 14 సంవత్సరాలు పట్టింది ఆయన జస్ట్ డిప్యూటీ సీఎం కావడానికి ఇంకా టైం పట్టవచ్చు, చెప్పలేము. అది కూడా అంత అంటే మొత్తం కూటమిగా అలయన్స్ పెట్టుకొని సో ఒకటే తరగాలో వచ్చిరు కాబట్టి ఆయన డిప్యూటీ సీఎం అయిండు. సో ఇండివిజువల్ గా పోతే గెలవకపోవచ్చు, చెప్పలేం కదా. కానీ పవన్ కళ్యాణ్ ట్రెండ్ సెట్ చేసే కార్యక్రమంలో ఉన్నాడు. ఆల్రెడీ టీవీకే వాళ్ళతో డిస్కస్ చేస్తా ఉన్నాడట. ఎవరు? తమిళనాడు విజయ్ తలపతితో పూర్తి స్థాయిలో డిస్కషన్ లో ఉన్నారు. ఇటు బీజేపీ, అటు టీవీకే, అన్నా డిఎంకే, ఈ 3 పార్టీలు కలిసి ఈ 3 పార్టీలతో తమిళనాడులో సరికొత్త ఒక
ఎజెండాను రూపొందించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఈ 3 పార్టీలు కూటమితో ముందుకు పోయి డిఎంకేను చిత్తుగా ఓడగొట్టేటటువంటి ప్లానింగ్ లో ఉన్నారు. సో విజయ్ తలపతి కూడా కొంత కొత్త పార్టీ స్టార్టింగ్ లోనే అలయన్స్ పెట్టుకుంటే ఎట్లా అనే ఆలోచనలో ఉన్నట్టుగా ఒక చర్చ. కానీ పవన్ కళ్యాణ్ దగ్గర లాజిక్స్ ఉంటాయి కదా, ఆయన చెప్తాడు డిఎంకే ఈ పార్టీ చేసిన అరాచకాలు ఉంటాయి కదా, బేసిక్గా రాజకీయ నాయకులు మాట్లాడతారు కదా, డిఎంకే పార్టీ చేసిన అరాచకాలు, వాళ్ళు చేసిన కబ్జాలు, వాళ్ళు చేసిన దందాలు అన్ని పోవాలంటే కూటమిగా ముందుకు పోవాల్సిందే, వాళ్ళని ఓడగొట్టాలంటే మనం అందరం కలవాల్సిందే. విజయ్ తలపతి ఇలాంటి మాటలు చెప్పినప్పుడు పబ్లిక్ కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. పవన్ కళ్యాణ్ కూడా గతంలో అదే కదా, ఆ జగన్మోహన్ రెడ్డి అనేటట్టుకూడదు, ఆయన చేసిన అరాచకాలు చాలు, ఆయన ఓడిపోవడానికి ఎవరితో చేతులు కలుపుకొని కన్నా రెడీగా ఉన్నాం అనే మాట చెప్పినప్పుడు, సో డిఎంకే లాంటి వ్యక్తిని మనం ఢీ కొనాలంటే ఖచ్చితంగా మనం అందరం చేతులు కలపాల్సిందే అనే ఒక అంశాన్ని టీవీకేతో డిస్కస్ చేస్తే, సో విజయ్ తలపతి కూడా యాక్సెప్ట్ చేయొచ్చు అనేది ఒక చర్చ ఆల్రెడీ డిస్కషన్ నడుస్తూ ఉంది. ఇప్పుడు ఇద్దరు హీరోలు తమిళనాడుకు సంబంధించిన ముఖ్యమంత్రి స్టాలిన్ పైన ఇప్పుడు యుద్ధానికి దిగిర్రు అన్నట్టు. ఈ యుద్ధంలో గెలుస్తారా, యుద్ధంలో ఓడిపోతారా అనేది సెకండరీ అయితే కానీ పవన్ కళ్యాణ్ కి మోదీ బలం ఉంది ఎక్కువ. సో మోదీకి పవన్ కళ్యాణ్ బలం. సో మీరు ఇప్పటిదాకా చెప్పారు కదా ఆంధీ అని చెప్పి, ఏ పవన్ కళ్యాణ్ చెప్తాడు కదా, కనబడుతుంది పవన్ కళ్యాణ్ కాదు ఒక గాలి అని చెప్పి, అదొక తుఫాన్ అని చెప్పిండు కదా. సో అదే తరహాలో పవన్ కళ్యాణ్ ఈసారి తమిళనాడులో కూడా ఆల్రెడీ అడుగు పెట్టిండు. తమిళనాడు మొన్న షూటింగ్స్ కూడా మీరు చూసినట్టు, షూటింగ్ కూడా అక్కడే ప్లాన్ చేసిండు. అదంతా కూడా డిస్కషన్ నడుస్తూ ఉన్నాయి. అతి త్వరలో ప్రచారం కూడా కంటిన్యూ కాబోతుంది. ఆ ప్రచారంలో పవన్ కళ్యాణ్ తన వంతు పాత్ర పోషించబోతుంది అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి అంశం. సో మొత్తానికి ఇక్కడ వైసీపీని అధాపాతాలని తొక్కినటువంటి పవన్ కళ్యాణ్ ఏదైతే వైసీపీ వ్యతిరేక ఓటు ఉందో అది చేయకుండా జనసేన, బీజేపీ, టీడీపీ పార్టీ కలిపి ఎలా అయితే అలయన్స్ గా ముందుకెళ్లి ఆంధ్రప్రదేశ్ లో ప్రజాపాలన తీసుకొచ్చారో అదే విధంగా తమిళనాడులో కూడా పవన్ మార్క్ కనపడబోతా ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడ అలయన్స్ గా మారడానికి ఇళయ దళపతి విజయ్ కొత్తగా స్థాపించబడినటువంటి టీవీకే తమిళ వెట్రి కజగం పార్టీతో పాటు అదేవిధంగా బీజేపీ, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అన్నా డిఎంకే పార్టీలు కలిసి ఒక అలయన్స్ గా ఏర్పడి తమిళ రాష్ట్ర ప్రజలకు కూడా ఒక ప్రజాపాలన అందించడానికి ముందుకు కదలబోతా ఉందంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. సో రాబో 2026 తమిళనాడు ఎన్నికలకు ఏం జరగబోతుందో, పవన్ ప్రభావం ఎంతవరకు ఉండబోతుందో వేచి చూడాలి.